వాతావరణంలో మార్పులు ఎలాగైతే మనకు చెప్పకుండా వస్తాయో, చెప్పకుండా మారుతాయో, మన జీవితంలో కూడా మనకి కూడా ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనుకూల పరిస్థితులు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, సమస్యలు కావచ్చు. ప్రతిదీ కూడా చెప్పకుండానే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కారులో వెళ్తున్నాను. ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు తెలియదు, బట్ నేను వెళ్తున్నా కానీ నేను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా నేను వెళ్ళడం జరుగుతుంది. ఈ వర్షంలో నేను తడవట్లేదు. బికాస్ ఆఫ్ నాకంటూ ఒక కారు ఉంది, అంటే నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది, రైటా? ఈ యొక్క వర్షంలో నేను తడవకుండా వెళ్ళడానికి నాకు ఒక కారు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన జీవితంలో మనల్ని సమస్యల్లో కావచ్చు, ప్రతికూల పరిస్థితుల్లో కావచ్చు, ప్రతి ఒక్క ఛాలెంజ్లో కావచ్చు, మనల్ని తీసుకెళ్లే ఒక ప్రొటెక్షన్ కావాలి. అదే మన మైండ్ సెట్ అనమాట. ఆ మైండ్ సెట్ అనేది నువ్వు కరెక్ట్గా పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితినైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు, ఎటువంటి అడ్డంకినైనా నువ్వు దాటుకోగలుగుతావు, ఎటువంటి ఛాలెంజ్నైనా నువ్వు ఢీకొట్టగలుగుతావు. కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఆహ్వానించు, ఆస్వాదించు. ఆ తర్వాత మీరు కోరుకున్న లైఫ్ పొందడానికి ఒక అవకాశం వస్తుంది. మీరు కోరుకున్న లైఫ్ పొందడానికి ఒక అద్భుతం జరుగుతుంది. అలాంటి అవకాశం, అద్భుతం జరగాలి అంటే సెట్ యువర్ మైండ్ సెట్ అండ్ రీసెట్ యువర్ మైండ్ సెట్ అండ్ రీస్టార్ట్ యువర్ వర్క్. మైండ్ని రీసెట్ చేయండి, మీ వర్క్ని రీస్టార్ట్ చేయండి. ఆ తర్వాత రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా వస్తుంది. మన లైఫ్లో ప్రతి దానికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి కూడా. అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసే పనిలో నిన్ను ప్రొటెక్ట్ చేసేది, నిన్ను కన్సిస్టెన్సీగా ముందుకు తీసుకెళ్లేది, ఎటువంటి అడ్డంకులు వచ్చినా తట్టుకొని నిలబడి ముందుకు తీసుకెళ్లేది ఒకటి, అదే నీ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఆ మైండ్ సెట్ వీక్గా ఉంటే మీరు వీక్గా ఉంటారు. మీ యొక్క మైండ్ సెట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ తర్వాత చూసుకున్నట్టయితే ఆటోమేటిక్లీ మీ యొక్క వర్క్లో మీరు ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉంటారు, కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెడతారు, ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవుతారు. ఈరోజు నేను ఇచ్చే ఈ మెసేజ్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరి నుంచి ఏ మాట ఏ తూటలాగా గుచ్చుకుంటుందో తెలియదు, ఎవరి మాట మనకి మనల్ని మారుస్తుందో, మన మైండ్ సెట్ని మారుస్తుందో తెలియదు. ఈరోజు నేను ఇచ్చే ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క మాట మీ యొక్క మైండ్ సెట్ని రీసెట్ చేసి నీ వర్క్ రీస్టార్ట్ చేస్తుందని అనుకుంటూ, ఆశిస్తూ మీ యొక్క